ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దీనికి అనుగుణంగా ఉన్నటువంటి మరొక వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కృంగిపోయేటట్లుగా చేస్తాడు. ఎందుకు దేవుడు కృంగిపోయేటట్లుగా చేస్తాడు అంటే, మీరు వెళుతున్న మార్గాలు సరిగ్గా లేకుంటే, మీరు దేవుణ్ణి విడిచిపెట్టి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే, మిమ్మల్ని సరిచేయాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడు అంటే కృంగజేస్తాడు. మీరు కృంగిపోయినటువంటి సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు కృంగిపోయిన సమయంలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు కృంగిపోయిన సమయంలో దేవుడు మిమ్మల్ని సరిచేస్తాడు. మీరు కృంగిపోయిన సమయంలో ఇక నేను లేవలేను అనుకున్న సందర్భంలో, జాగ్రత్తగా వినండి, ఇక నేను లేవలేను అనుకున్న సందర్భంలో మిమ్మల్ని కృంగు చేసినటువంటి దేవుడే తిరిగి మిమ్మల్ని నిలబెట్టేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ కృంగిపోయి ఉన్నారా? నేను ఇక పైకి రాలేను అనుకుంటా ఉన్నారా? జీవితంలో నేను ఇక విజయం సాధించలేను అనుకుంటున్నారా? సమస్యల వలయంలో నేను కూరుకుపోయాను అనుకుంటున్నారా? చేప కడుపులో నుండి యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకించి తన జీవితంలో ఒక అద్భుత కార్యం చేసినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది దైవజనులు అనేక సందర్భాల్లో కృంగినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, కృంగిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడు తగిన సమయం ముందు తిరిగి లేవనెత్తాడు. మీకు సమయం వస్తుంది తప్పకుండా. దేవుడు మీ చేయి పట్టుకొని దేవుడు మిమ్మల్ని లేవనెత్తి, మిమ్మల్ని స్థిరపరచి, మిమ్మల్ని బలపరచి, మీరు ఆశీర్వాదకరంగా కాదు అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. కృంగిపోయి ఉన్నారా? మీ కృంగుదలకు గల కారణం ఏంటి ఆలోచన చేయండి. ఉదయకాల సమయంలో తప్పిదం ఎక్కడుందో ఆలోచన చేయండి. పొరపాటు ఎక్కడుందో ఆలోచన చేయండి. సంపూర్తిగా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తి, వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, పడిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తేటటువంటి దేవుడు అంట. ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మీరు ఎక్కడ పడిపోయారో అక్కడే దేవుడు తిరిగి మిమ్మల్ని నిలబెడతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో నాయన మీరు జయమును అనుగ్రహించి వారిని లేవనెత్తి నాయన స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.